హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సితారా స్మైలీ. సో ఈ రోజు బ్లాగ్ ఏంటంటే కొన్ని బ్లౌజెస్ అన్ని నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్ అన్ని మీకు నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో అంతా లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ముందుగా అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, చూడండి, నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో చూపించాను. నా పాత వీడియోస్ కూడా చూడండి అందరూ. అందులో కూడా బ్లౌజ్ డిజైన్స్ అన్ని మోడల్స్ ఉంటాయి, చూడండి. ఓకేనా? సో ఇవైతే అందులో ఉండే బ్లౌజెస్ కాదు, ఇవి వేరేవన్నమాట. సో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఇవన్నీ చూసాక, వీడియో అంతా చూసాక ఇందులో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఏ కలర్ బ్లౌజ్ నచ్చిందో కూడా అందరు కామెంట్ చేయండి. ఇంకా అందరికీ లెహంగా నా అవుట్ఫిట్ అయితే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా, ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఓకేనా? ఇది స్కర్ట్, ఇది ఒక శారీ అనమాట. శారీతో స్కర్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. ఇది కూడా నేను ఒక వీడియోలో పెట్టాను, లెహంగాస్ వీడియో. ఆ వీడియో కూడా మీరు అందరు చూడండి. అన్నీ నేను నీట్గా ఇలా సెట్ చేసుకున్నాను. ఫస్ట్ పింక్, చాలా మంది పింక్ కలర్ని ఇష్టపడతారు. పింక్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఈ బ్లౌజెస్ అన్నింటిలో పింక్ కలర్ ఫస్ట్ వచ్చింది మనకి. ఓకే గైస్, ఈ బ్లౌజ్ అయితే నాదే. అంటే ఇందులో కొన్ని వేరే కస్టమర్స్ కొన్ని ఉన్నాయి, నా ఓన్ బ్లౌజెస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అన్నీ మీకు చూపిస్తున్నా. దీనికి ఏంటంటే బొట్ట హ్యాండ్స్ పెట్టాను. నాకు బొట్ట హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం, చాలా నచ్చుతుంది. అంటే సింపుల్గా కొంచెం క్యూట్గా ఉంటాయి. ఫ్రంట్ ఓన్లీ రౌండ్ నెక్ పెట్టా, ప్రిన్స్ కట్ పెట్టాను. ఇది థ్రెడ్ వర్క్ అయితే నేను మగ్గం వర్క్ ఏం చేయించలేదు, బ్లౌజ్కి డిజైన్ ఇచ్చారు. సో అది నేను హ్యాండ్స్కి ఇలా బెల్ట్కి పెట్టాను. బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టా, ఇలా సింపుల్గా కుట్టేసా అనమాట. ఇది బ్లౌజ్తో ఇచ్చిన వర్క్ అనమాట. అది అలా బ్యాక్ పెట్టి ఇలా కుట్టేసా సింపుల్గా. ఓకే, నెక్స్ట్ అయితే ఇది ఒక శారీతో బ్లౌజు. ఇది కూడా నేను ప్లెయిన్గా పెట్టేసా, వీటికి డిజైన్స్ ఏం పెట్టలేదు. నేను చాలా వరకు ఏంటంటే ప్లెయిన్గానే ఉంచుతా బ్లౌజెస్ అన్నీ. ఫుల్ స్లీవ్స్ అంటే ఇష్టము నాకు, చాలా బాగుంటుంది. ఇది ఫుల్ స్లీవ్గా ఇలా వస్తుంది చూడండి, కొంచెం స్టైల్గా ఉంటుంది కదా. బ్యాక్ ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టి ఇలా ప్లెయిన్గా ఉంచేసా. సో అంతే. నెక్స్ట్ ఇది ఇది నా ఫేవరెట్ బ్లౌజ్. ఇది ఒక వైలెట్ శారీ, మా సిస్టర్ కొన్నారు ఒకసారి నాకు. ఇది గిఫ్ట్గా ఇచ్చారు. ఈ శారీ కొంచెం సింపుల్గా ఉంటుంది. ఇదైతే చిప్స్ థ్రెడ్ వర్క్తో ఇలా వచ్చిందనమాట డిజైన్. ఇది నెట్ ఫ్యాబ్రిక్. సో ఇది నేను హైనెక్ ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేశాను. హైనెక్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే హైనెక్ పెట్టాను నేను. సో మెయిన్ ఇది కొంచెం స్టైలిష్గా ఉంటుంది బ్లౌజ్, అందుకే నాకు ఈ బ్లౌజ్ అంటే చాలా ఇష్టం. వీటికి కూడా హైనెక్ కూడా మనం బొట్టు చేతులు పెట్టుకుంటే కొంచెం స్టైల్గా ఉంటుంది. చూడండి, హైనెక్ కూడా నేను బొట్టు చేతులు పెట్టాను. హ్యాండ్కి ఇలా వస్తుంది. ఈ డిజైన్ ఏంటంటే కట్ వర్క్ నేను నార్మల్గా పెట్టలేదు, ఈ బ్లౌజ్కి ఇలా ఇచ్చారు, అది నేను హ్యాండ్స్కి పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఇక్కడ చిన్నది హుక్ వస్తుంది పైన. సో ఇక్కడ హుక్స్ వస్తాయి, కనిపిస్తుంది కదా. కిందన కూడా మనకి హుక్ వస్తుంది, ఇక్కడ ఓపెన్ వస్తుంది అనమాట. కొంచెం ఇలా డైమండ్ షేప్ ఇలా ఉంచా బ్యాక్ సైడ్. సో చూసారు కదా. ఇందులో అయితే నాకు నచ్చినది అయితే ఎక్కువ ఈ బ్లౌజ్. ఫస్ట్ ప్లేస్ ఇదే. సెకండ్ ప్లేస్ అయితే నేను ఈ బ్లౌజ్కి ఇస్తాను. ఇది చాలా డిఫరెంట్గా నేను ఈ ఫ్యాబ్రిక్ కోసం ఎన్నో షాపులు తిరిగి మరి ఈ ఫ్యాబ్రిక్ తెచ్చుకున్నాను నేను, బ్లాక్. సో చూడండి, ఇది ఒక నెట్ ఫ్యాబ్రిక్, కానీ నెట్ రఫ్గా లేకుండా స్మూత్గా ఉంటుంది. సో దీనికి ఫుల్ స్లీవ్ పెట్టాను. హ్యాండ్స్కి అయితే నేను ఇలా లేస్ ఒకటి కొన్నాను, లేస్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్. అదే లేస్ ఫ్రంట్ నెక్ కూడా పెట్టాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా లేస్ ఒకటి పెట్టాను. సో ఇదేంటంటే ఇలా వస్తుంది. సో బ్యాక్ సైడ్ ఓపెన్ హుక్స్ వస్తాయి. నెక్కి అయితే సేమ్ బార్డర్ అంతా నేను ఈ లేసు 3 మీటర్స్ ఎన్నో తీసుకున్నా, సరిపోయింది బ్లౌజ్కి హ్యాండ్స్కి టోటల్. సో సింపుల్గా కుట్టేసా, కానీ దీనికి అట్రాక్షన్ ఏంటంటే లేస్ కొంచెం స్టైల్గా అట్రాక్షన్గా ఉంటుంది. ఓకే, ఇంకా ఇది ఒక ప్లెయిన్ శారీతో బ్లౌజు.
బ్లూ కలర్ అంటే నా ఫేవరెట్ కలర్. సో మెయిన్ ఈ రాయల్ బ్లూ ఫేవరెట్. ఈ కలర్ డ్రెస్సెస్ ఎక్కువ ఉంటాయి నాకు. ఫ్రాక్ ఉంది, ఇంకా సారీ కూడా ఉంది. వీటికి మనకు తెలిసింది ఇవి రొటీన్, అందరూ బయట చూస్తుంటాం. సో నేనైతే అచ్చ తెలుగులో గాగ్రా చేతులు అంటాను వీటిని, అంటే గాగ్రా స్కట్లా ఆ డిజైన్ వస్తుందని. సో ఈ హ్యాండ్స్ పెట్టాను. బ్యాక్ సైడ్ వీ షేప్ నెక్ పెట్టి ఓపెన్ పెట్టాను. ఓకే. నేను మధ్యలో అడుగుతాను, మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో అడుగుతాను. సో అందుకే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక పట్టు సారీతో బ్లౌజ్. ఇదైతే నేను నార్మల్గా బాహుబలి పొట్టు చేతులు పెట్టేస్తాను దీనికోసం. నేను చూడండి ఎలా వచ్చిందో. కొంచెం లేస్ వేసా, గోల్డ్ లేసు. డిజైన్ ఏం పెట్టలేదు, మోడల్స్ ఏం పెట్టలేదు. సో నేను ఏంటంటే బ్లౌజెస్ అన్ని కొంచెం సింపుల్గానే స్టిచ్చింగ్ చేసుకుంటాను. సో ఇలా బొట్టు చేతులు పెట్టుకున్నా. ఉట్టు ప్లెయిన్ హ్యాండ్స్ అంటే రొటీన్. ఇది చూడండి, దీనికి ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టుకున్నా, రొటీన్ లాగా ఉంది. కానీ ఇది ఏంటంటే ఇక్కడ ఇలా చిన్నది ఒక డిజైన్ లాగా ఇంకా ఓపెన్ పెట్టే ఇక్కడ స్టైల్గా బాగుంటుందని. ఇది మరి ఫ్రిల్స్ వచ్చే ఈ బ్లౌజ్కి, అందుకే నేను ప్లెయిన్ హ్యాండ్స్ పెట్టేసుకున్నా. ఓకే గైస్, ఇది అయితే ఈ బ్లౌజ్ నావి కాదు, వేరే కస్టమర్ ఇచ్చారు. సో ఇది ఒక సారీతో బ్లౌజ్. నేను ప్లెయిన్గా ఇలాగా చిన్న గ్రీన్ కలర్ లేస్ వేసాను, అంటే దీంతో సారీ గ్రీన్ కలర్ వస్తుంది. సో ఇలా స్టిచ్చింగ్ చేసా. ఫ్రంట్ హుక్స్ అనమాట ఈ బ్లౌజు. సో ఇది చూడండి, హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టి దీనికి కూడా ఒక చిన్న లేస్ వేసి ఉంచేసాను, అంతే సేమ్. ఓకే గైస్, ఇది ఒక గోల్డ్ బ్లౌజ్ మా సిస్టర్ది. సో ఇది ఏంటంటే ఒక నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము దీనికోసం. చూడండి, హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ ఏం వేయలేదు, నార్మల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసా. తనకి బోట్ నెక్ కుట్టమన్నారు. బోట్ నెక్ అంటే ఇలా మనకి పైకి వస్తుంది, ఇలా ఈ షేప్లో బోట్ షేప్లో వస్తుంది, అందుకే దీన్ని బోట్ నెక్ అంటారు. సో ఫ్రంట్ బోట్ నెక్ పెట్టేశాను. బ్యాక్ సైడ్ ఇదిగో ఇలా పెట్టానండి. సో బ్యాక్ సైడ్ కూడా నెక్ పైన పైకి వస్తుంది. ఇక్కడ ఒక హుక్ పెట్టాను, ఇక్కడ ఓపెన్ వస్తుంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా కిందన కూడా హుక్స్ పెట్టాను. నెక్ అయితే నార్మల్గా ఇలా ఇక్కడ ఓపెన్ వస్తుంది. సో ఇలా సింపుల్గా కుట్టేసా. ఇదేంటంటే మనకి గోల్డ్ కలర్ ఒక బ్లౌజ్ ఉందంటే అది దేనిపైకి, ఎలాంటి సారీస్ పైకైనా సూట్ అవుతుంది. దీనిపైకి గ్రీన్ సారీ వేసుకోవచ్చు, మెరూన్ సారీ వేసుకోవచ్చు, బ్లాక్ సారీ, పింక్, రెడ్, రాయల్ బ్లూ, వైలెట్ కలర్, ఏ కలర్ సారీస్ అయినా గోల్డ్ కలర్ బ్లౌజ్ మీదకి వేసుకోవచ్చు. సో అందుకే ప్రతి ఒక్కరి దగ్గర మేబీ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉండొచ్చు. సో అందరూ క్యారీ చేస్తున్నారు గోల్డ్ కలర్ బ్లౌజ్ని. సో ఓకే గైస్, ఇది అయితే ఒకటి వేరే కస్టమర్ది. చాక్లెట్ నెక్ పెట్టమన్నారు ఈ బ్లౌజ్కి. అంటే బ్లౌజ్ మెరూన్ వచ్చింది, సారీ అయితే ఈ గ్రీన్ కలర్, సీ గ్రీన్ కలర్ వస్తుంది. నేను అందులో ఫ్యాబ్రిక్తోనే డిజైన్ చేశాను. ఇదేంటంటే మనకి ఇలా పోసలు కుట్టాలన్నమాట. ఈ నెక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా చాలా కొంచెం రిస్క్ అనమాట, కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది, అలాగే కష్టం కూడా. సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసా. ఇంకా నెక్ హెవీగా పెట్టాను కాబట్టి హ్యాండ్స్కి ఏం పెట్టలేదు. నార్మల్గా పట్టు చీర మీద కాబట్టి నార్మల్గా సింపుల్గా పెట్టేశాను. సో ఇది కూడా ఇంకా ఇది సింపుల్ నార్మల్ సారీ. వీటికి సింపుల్గా లేసు, నెక్కకి లేస్ వేసి పెట్టామన్నారు. సో నేను అందుకే దీనికి మ్యాచింగ్ కలర్ వేసుకొనేసి బార్డర్ లాగా నెక్కకి ఇలా వేసాను. ఇంకా హ్యాండ్స్ కూడా చిన్న లేస్ వేసి ఇలా ఉంచేసా. చూడండి, ఎల్బో హ్యాండ్స్ పెట్టాను అంటే వాళ్ళు ఏం చెప్పలేదు, ఓన్లీ సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టి లేస్ వేసి పెట్టామన్నారు. సో నేను అందుకే కుట్టేసా. కానీ ఈ బ్లౌజ్ కలర్ అయితే నాకు నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, లైట్ కలర్. సో బాగుంటుంది కొన్ని ఇలాంటి కలర్స్. ఇది సింగిల్ బ్లౌజే, అంటే శారీతో ఏం లేదు, సింగిల్ బ్లౌజ్ అంట. లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేసామన్నారు, చేసా. అంటే ఇది బెనారస్ పట్టులా ఉంది, బాగుంది. ఇది కొంచెం సింపుల్గా, కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఫ్రంట్ హుక్సే చెప్పారు వాళ్ళు. సో వాళ్ళు మెజర్మెంట్స్ ఆ బ్లౌజ్ ఇచ్చారు. సో నేను అదే కుట్టేసాను. ఓకే గైస్, ఇదైతే ఒక ప్లెయిన్ నావీ బ్లూ. సో
ఇది ఒక ప్లెయిన్ శారీ అనమాట. వాళ్ళు స్కర్ట్ ఒకటి, బ్లౌజ్ ఒకటి, లెహంగా లాగా స్టిచ్చింగ్ చేయమన్నారు. చేసా కానీ ఇంకా తీసుకువెళ్ళలేదు. ఇది హాఫ్ శారీ టైపు. సో ఇది ఈ బ్లౌజ్ అయితే ప్రిన్స్ కట్ పెట్టి ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టేసి సింపుల్గా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసాను. అంటే ప్లెయిన్గా సింపుల్గా స్టిచ్చింగ్ చేయమన్నారు. దీనికోసం అయితే నేను బ్యాక్ ఓపెన్ పెట్టి థ్రెడ్ పెట్టి అంతే. చూపిస్తాను. సో ఇదిగోండి బ్యాక్ సైడ్. అయ్యో, సో బ్యాక్ ఇలా హుక్స్ వస్తుంది. థ్రెడ్ పెట్టాను. ఫ్రంట్ ఇలా ఓపెన్ పెట్టేసా ప్రిన్స్ కట్. హ్యాంగింగ్స్ అయితే కొంచెం డిఫరెంట్గా పెట్టాను. చూడండి హ్యాంగింగ్స్ ఎలా ఉందో. ఈ మధ్య అయితే అందరూ హ్యాంగింగ్స్ డిఫరెంట్గా పెట్టమని చెప్తున్నారు. అంటే రెడీమేడ్ హ్యాంగింగ్స్ ఏంటంటే కొద్ది రోజులు వాడిన తర్వాత పూసలు రాలిపోతాయి. సో ఇవైతే కొంచెం పర్లేదు, మనం వాష్ చేసినా కూడా వదలవు. అందుకే అందరూ క్లాత్తోనే డిఫరెంట్గా హ్యాంగింగ్స్ పెట్టమని చెప్తున్నారు. ఓకే గైస్, అందరూ చూసారు కదా. సో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే అందరూ నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోస్ అందరూ చూడండి వెళ్ళి ఛానల్లోకి. నెక్స్ట్ అయితే ఇంకొక డిఫరెంట్ బ్లాగ్ పెడతా. సో అందరూ ఫాలో చేసేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఓకే గైస్, బ్లౌజెస్ అన్నీ చూశారు కదా. అందరికీ బాయ్ బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లాస్ట్ సారిగా చెప్తున్నాను. సో అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అందరూ బాయ్ 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 అందరికీ.